హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ మార్నింగ్ లేస్తారనమాట. ఆ రోజు ఫ్రైడే, ట్యూస్డే అండ్ మండే. సో అలా పూజలు చేసుకుంటాను. ఇంక ఆ రోజు ఫ్రైడే కాబట్టి మార్నింగ్ లేసేసి బెడ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా ఆ రోజు నైట్ అంటే హ్యాండ్ వాష్ చేసుకునే బట్టలు ఉన్నాయన్నమాట. అందుకనేసి హ్యాండ్స్తో వాష్ చేసేసుకొని ఆరేసాను. అందుకనేసి ఆ బట్టలు నార్మల్గా ఈవినింగ్ తీసేస్తాను. ఇంకా ఆ రోజు హ్యాండ్ వాష్ ఈవినింగ్ చేస్తాను కాబట్టి ఇంకా ఆ రోజు మార్నింగ్ తీస్తాను అనమాట. ఇంక ఆ రోజు మమ్మీని తీసుకురావాలన్నమాట. అంటే మమ్మీ వస్తుంది. సో అలా ఇంకొకటి పని కూడా ఉంది, బయటికి వెళ్ళాల్సింది. సో అందుకనేసి ఆ రోజు మార్నింగ్ పని అంతా లేసేసి ఇల్లు ఊకేసి తుడిచేసుకొని ఇంకా పూజ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాను అనమాట. ఇంకా ఆ రోజు నేను ప్రతి రూమ్ తుడుచుకుంటాను. అంటే నార్మల్గా నేను రోజు తుడుచుకుంటానంటే వీక్లీ 2-3 డేస్ అలా ఏం కదా. ఉన్నవే 3 రూమ్స్, అవి కూడా చిన్నవి. అవి కూడా రోజు చేసుకోకపోతే ఇక మనం పెద్ద పని కూడా ఏం లేదు కాబట్టి సో అందుకనేసి ఆ రోజు ఫ్రైడే కాబట్టి మంచిగా గడపకి అండ్ కింద వేసిన క్లాత్, అంటే పటాల కింద వేస్తాం కదా ఆ క్లాత్, అవన్నీ ఇంకా పటాలు అవన్నీ వాటినన్నిటిని కూడా క్లీన్ చేసుకుంటానమాట. ఫ్రైడే, ట్యూస్డే, వీలైతే 2 డేస్ చేసుకుంటాను. అంటే ట్యూస్డే, ఫ్రైడే. ఒకవేళ అంత కుదరినప్పుడు అట్లీస్ట్ ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను మోస్ట్లీ. ఇంకా కుదిరినప్పుడు మనం ఏం చేయలేము కదా. సో అందుకనేసి ఇక్కడ నేను పటాలన్నీ క్లీన్ చేసేసుకొని మంచి నీట్గా బొట్లు పెట్టుకుంటాను. ఇంకా ఈ క్లాత్ కూడా నేను ఉతికేసి ఆరిపోయిందనమాట. ఇంకా ఆరిపోయి పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను. ఎందుకో మంచిగా అనిపిస్తుందండి ట్యూస్డే, ఫ్రైడే, మండే అలా పూజ చేసుకుంటే పీస్ఫుల్గా అండ్ ఎటువంటి చికాకు లేకుండా అట్లీస్ట్ 1 అవర్ మనం దేవుడి మీద పెట్టేసుకొని ఆ టైం కేటాయించేసి కొంచెం మనసు కూడా మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎటువంటి టెన్షన్స్ లేకుండా 1 అవర్ ఏది ఆలోచించకుండా ఉంటాం కదా. అంటే మొత్తం మన మైండ్ అంతా కూడా ఆ పని మీదనే ఉంటుంది కాబట్టి సో అందుకనేసి అట్లీస్ట్ వీక్లీ 2 డేస్ పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే రోజు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ గురించి కాదు చెప్పేది నేను. అని మీరు చేయండి అని కూడా నేను చెప్పట్లేదు. పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ రిలాక్స్గా ఉంటుంది అనేసి చెప్తున్నాను. ఇంకా నేను ట్యూస్డే, ఫ్రైడే వీలైతే 2 డేస్ నేను చేసుకుంటాను. లేదంటే ఫ్రైడే, ట్యూస్డే గడప పూజించుకుంటాను అనమాట. మంచి బొట్లు పెట్టేసుకొని దానికి పసుపు రాసేసి పూలు పెట్టేసి బయట ముగ్గు వేసుకొని సో అలా వీడియో మా హస్బెండ్ తీశారనమాట. అందుకనేసి అలా ఉంది. ఇంకా ఇక్కడ పూజ అంతా అయిపోయింది, చూసారు కదా. అసలు పూజ అయిపోయాక చూస్తుంటే మనకి ఎంత రిలాక్స్గా ఉంటుందంటే అమ్మో బాబోయ్, అసలు అది మాటల్లో చెప్పలేం. ఒకసారి మీరు కూడా దాన్ని మీరు ఫీల్ కావాలి అంటే మీరు అలా చేసుకోండి. సో ఇక్కడ నేను ఆ రోజు టిఫిన్ ఏం చేయలేదు, ఎందుకంటే బయటికి వెళ్ళాలి కాబట్టి టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా ఆ రోజు మాది బయటికి వెళ్ళాలని చెప్పాను కదా, అది క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఈవినింగ్ వెళ్దామనేసి ఇక్కడ నేను హెయిర్కి ట్రీట్మెంట్ చేసుకుంటాను. అంటే ఇంట్లోనే చేసుకుంటానని బయటికి ఏమి వెళ్ళాను. ఇక్కడ నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను అనమాట. కావాలంటే మీకు ఇది కామెంట్లో నన్ను అడగండి, దీని లింక్ ఇస్తాను. నాకు తక్కువలోనే వచ్చిందండి. 2 కలిపి 450 ఎంతో పడినాయి. ఎందుకంటే మంచిగా ఇప్పుడు సమ్మర్ కదా, మనకి ఫంక్షన్స్ లేకపోయినా మన హెయిర్కి మనం కేర్ తీసుకుంటే తప్పేం లేదు. సో అందుకనేసి నేను అది తెప్పించుకున్నాను. ఫంక్షన్స్ కోసమే కాదు, మీకంటూ మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవడం అది ప్రతి ఉమెన్కి కానీ మెన్కి కానీ అది అవసరం. సో అందుకనేసి ఇక్కడ నేను ఆ క్రీమ్ అంటే ఫస్ట్ మనం హెడ్ బాత్ చేశాక ఫస్ట్ హెయిర్ డ్రైయర్ చేసేసుకొని సీరం రాసేసుకొని, సీరం కూడా అవసరం లేదు, జస్ట్ మనం హెయిర్ డ్రైయర్ చేసేసుకొని ఫస్ట్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలి, ఆ తర్వాత క్రీమ్ రాసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ హెయిర్ డ్రైయర్ చేసుకోవాలి, మళ్ళీ సో ఇలా 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. సో హెయిర్ డ్రైయర్ చేసుకున్నాక ఈ లాస్ట్ మొత్తం ఒక 2 టైమ్స్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇది లాస్ట్ అనమాట. ఇంక ఇది అయిపోయాక ఇలా ఉంది క్రీమ్స్ అని రాసాక అనమాట. సో నాకు 50-50 అనిపించింది. అంటే మన కేర్ తీసుకోవడంలో తప్పేం లేదు. సో వన్స్ ట్రై చేస్తే పోయేదేమి ఉంటుందండి. సో అందుకనేసి నేను ట్రై చేస్తాను. మొత్తం స్మూత్నింగ్ అయింది అని నేను చెప్పలేను, కానీ ఓకే ట్రై చేయొచ్చు.
అట్లీస్ట్ మీరు అలా కావాలనుకుంటారు కదా. సో అందుకని ఇంకా ఆ రోజు ఈవినింగ్ మమ్మీ వస్తుంది కదా, ఇంకా తీసుకురావడానికి అప్పుడు బయలుదేరాము. అంటే మమ్మీ కోసం కదా, ఇంకో పని కూడా ఉందని చెప్పాము కదా. సో దానికి వెళ్తూ వెళ్ళాము. ఆ పని అయిపోయింది. ఇంకా మధ్యలో లీచీస్ కనిపిస్తే ఆ ఫ్రూట్స్ తీసేసి, మంచి వాటర్ కంటెంట్ ఫ్రూట్ అండి, అట్లీస్ట్ ట్రై చేయాలి. అంటే తెలుసు అవి కాస్ట్ ఎక్కువ అనేసి, బట్ ఒకసారి ట్రై చేస్తే మంచిగా ఉంటుంది. మంచి వాటర్ కంటెంట్ ఫ్రూట్. ఇక్కడ మేము పక్కనే శిల్పారామం ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. అసలు ఇదైతే ఫస్ట్ విజిట్ అండి, అంత మంచిగా ఉంది. ఎందుకంటే పాతకాలం అంటే మా అమ్మమ్మ, మా నామమ్మలు, మా నాయనమ్మలు, మన ముత్తాతమ్మలు వాళ్ళ డేస్ అన్నీ గుర్తొచ్చేస్తాయి అనమాట. అంటే లైట్స్ లేని రోజు, కరెంట్ లేని డేస్లో వాళ్ళు ఎలా ఉన్నారు అండ్ వాళ్ళు ఎలా వండుకుంటున్నారు అనేసి. ఇంకా ఆ రోజు మేము వచ్చేసరికి మిడ్ నైట్ అయిపోయింది. ఇంక ఇది ఎర్లీ మార్నింగ్. మా హస్బెండ్ ఆ రోజు మ్యాంగోస్ తెప్పించారనమాట. మంచి అసలు భలే ఉన్నాయండి, మంచి స్వీట్నెస్. ఇంకా మ్యాంగోస్ అందరి ఇళ్ళల్లో వచ్చే ఉంటాయి, అందరు తింటూనే ఉంటారు, ఎందుకంటే మ్యాంగో సీజన్ వచ్చేసింది కదా. ఇంకా ఆ రోజు నేను ఇక్కడ చూసి భయపడకండి, ఆ రోజు బయటికి వెళ్దామనే ప్లాన్ ఉంది, అందుకనేసి మంచి ఆయిల్ పెట్టుకున్నాను. ఆ రోజు టిఫిన్ కూడా బయట నుంచి తీసుకొచ్చారనమాట, ఇడ్లీస్ తినేస్తున్నాం అందరం కలిసి. ఇంక ఇక్కడ రెడీ అయిపోయి బయటికంటే ఎక్కడికో ఏం కాదు, జస్ట్ రెస్టారెంట్కి వెళ్ళేసి వద్దామనేసి వెళ్ళాము. ఇంక ఇక్కడ వీళ్ళకి మాకు ఎయిర్పోర్ట్ దగ్గరే అనమాట, ఇంక ఎయిర్పోర్ట్ కూడా చూపించినట్టు ఉంటుందనేసి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి మంచి కాఫీ తాపించి స్నాక్స్ తినిపించి వచ్చేసాము. ఇంక ఇది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సాటర్డే నైట్ వచ్చింది, మండే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతుంది. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.